ఈ వీడియోలో మనం 1,00,000 జాబా 4 బర్రెల ఏది బెస్ట్ ఈ వీడియోలో చూసేద్దాం. చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ముందునే చెప్తున్నాను, ఎవరికన్నా బర్రెలు పెంచడం ఏంటి అలా సిగ్గు మొహమాటం ఎవరన్నా ఉంటే ఈ వీడియోని చూడొద్దు. కోటి కోసం కోటి విద్యలు. మన పని మనం ఏం చేసుకున్నా తప్పులేదు, ఒకరిని మోసం చేయకుండా. ఇప్పుడు మొదట మనము 1,00,000 జీతాన్ని తీసుకుందాం. 1,00,000 జీతం నీకు వస్తుంది, నీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. నీకు 1,00,000 జీతం వస్తుందంటే దానికి నువ్వు రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడాలి. అది కాకుండా ఒక వారం మొత్తం స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ కాకుండా నీ బాస్ మూడ్ మీద నీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే నీ శాలరీ మీద నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నీ లైఫ్ మీద నీ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు. జాబ్ ఇన్సెక్యూరిటీ కన్ఫర్మ్ 100% పక్కా. అంతేకాకుండా నీ శాలరీ ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు నెలకు 1,00,000 అనుకుందాం. ఆ 1,00,000 మీద నువ్వు డిపెండ్ కావాలి. అదే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా కూడా ఆ 1,00,000లో ఎన్నో బొక్కలు. నువ్వు సిటీలో ఉంటున్నావు, ఇప్పుడు నీకు 1,00,000 జీతం వస్తుంది అనుకున్నావు. అప్పుడు అక్కడే నీకు ఒక రూమ్ రెంట్ అదొక 20,000, ఆ ఇంట్లో ఎక్స్పెన్సెస్ అదొక 10 నుంచి 20,000 ఉండొచ్చు. మాక్సిమం 20,000 ఉంటుంది. అట్లే ట్రావెలింగ్ ఎంత లేదన్నా 5 నుంచి 10,000 కావచ్చు మాక్సిమం. బయట ఎంత లేదన్నా ఇప్పుడు పిల్లలు ఉండి ఫ్యామిలీ వైఫ్ ఉంటారు కదా, ఎంత లేదన్నా ఒక 10,000 అనుకుందాం, తక్కువన్నా 10,000 అనుకుందాం. అప్పుడప్పుడు ఏదైనా పడే ఫంక్షన్ నాకు 5 నుంచి 5,000 అనుకుందాం. ఎట్లా చూసుకున్నా మనకి 50,000-60,000 ఖర్చే ఉంటుంది. ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ కోసం వాళ్ళని పట్టుకోవాలా వీళ్ళని పట్టుకోవాలా. అదే కాకుండా మన మేనేజర్ ఎప్పుడైనా తిడతాడు, మన మీద ఫైర్ అవుతాడు. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా మనల్ని నిలదీస్తారు. ఒక్కోసారి వేరే వాళ్ళు తప్పు చేసి మన మీదకి వేస్తారు. అప్పుడు చెప్పలేం, జాబ్ నుంచి తీసేయచ్చు. ఇట్లా చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు మన హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే బయట పొల్యూషన్, సిటీలో పొల్యూషన్ కదా చెప్పేకుండదు. అట్లా మన హెల్తీ ఫుడ్ కూడా తీసుకోము. అంతేకాదు, ముఖ్యమైన విషయం, నువ్వు నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేవు. నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేవు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేవు. బయట ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ట్రిప్పులు వేయలేవు, టూర్లు వేయలేవు. ఇంకా గట్టి చెప్పాలంటే నువ్వు ఇంట్లో కన్నా ఆఫీస్లోనే ఎక్కువ నీ జీవితాన్ని గడిపేస్తావు. చాలా మందికి ఉంటుంది ఒక మంచి జాబ్ చేయాలా, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలా, ఒక ఫ్యామిలీతో సెటిల్ కావాలా అని. ఇప్పుడు నువ్వు బ్యాచులర్ గా ఉంటే ఎంజాయ్ మోడ్లో ఉంటావు, పర్వాలేదు. కర్మగాలి నీకు పెళ్ళయిందా, నీ అవసరం నీ పిల్లాడికి చెప్పుకోలేవు, నీ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేవు, నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోలేవు, నీ కొలీగ్స్ కూడా చెప్పుకోలేవు. ఇప్పుడు అదే 4 బర్రెలు పెట్టుకొని మన సొంత బిజినెస్ మనమే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 4 బర్రెలు పెడితే ఒక్కో బర్రె ఎంత తక్కువ అన్నా కూడా 8 నుంచి 10 లీటర్లు పాలు ఇస్తుంది రోజుకి, 2 పూట్లా కలుపుకొని. అట్లా 4 బర్రెలు ఎంత తక్కువ అన్నా 30 నుంచి 40 లీటర్లు పాలు వస్తాయి. మిల్క్ రేటు 1 లీటర్ 70 రూపాయలు. డైలీ ఎంత లేదన్నా 2,500 నుంచి 3,000. మంత్లీ ఒక 70-80 వేలు. 70-80 వేలలోనూ ఒక 20,000 ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం బర్రెలకు దాణా వేస్తాము, గడ్డి ఖర్చులు. ఒకవేళ మనం చేయలేక ఎవరైనా పనులు పెట్టుకున్నా వాటికి మొత్తం ఒక 20,000 తీసేద్దాం. 20 కాకుండా ఒక 30,000 తీసేద్దాం, ఓకేనా? అందులోనూ 50,000 మనకు మిగులుతుంది. 50,000తో పాటు మనము బర్రె పేడ ఎరువుగా మార్చింటాం కదా, దాన్ని అమ్ముకోవచ్చు. ఒక 2 నెలలకు 3 నెలలకు అమ్ముకోవచ్చు. ఒక ట్రాక్టరు లేదంటే ఒక ట్రిప్పు 2,000-3,000 ఉంటుంది. అది ప్రాఫిటే. నీకు దూళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక బర్రె ఈనిందంటే దానికి దూడ ఉంటుంది. అట్లాంటి 4 బర్రెలు ఈనుతాయి. 4 దూడలు ప్రాఫిటే. ఎంత లేదన్నా చిన్న దూళ్ళే కానిలే 10,000. 4 దూళ్ళు తక్కువ అనుకుంటే 10,000 బాగుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్కి ఒక 40,000 ప్రాఫిట్. ఒకవేళ అవే ఆడదోళ్ళు పెయ్యదోళ్ళు అయ్యి వాటిని నువ్వు పెంచుకుంటే అవే నీకు నెక్స్ట్ అవే పెద్దగా నీకు మళ్ళీ బిజినెస్కి అవే హెల్ప్ అవుతాయి. అలా మనము 4 నుంచే స్టార్ట్ చేయాలని లేదు, 1-2 నుంచి స్టార్ట్ చేసి దాన్ని పెద్దగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి కష్టం ఉంటుంది, కష్టంతో పాటు టైం ఉంటుంది, ఫ్రీ టైం దొరుకుతుంది, ఫ్యామిలీతోనూ స్పెండ్ చేయొచ్చు, మన ఫ్యామిలీని కూడా ఇందులో దింపచ్చు. కష్టం కూడా ఇష్టంగా చేసుకుంటే మన బిజినెస్ డెవలప్ అవుతుంది, మన ఎంపైర్ మనం నిలబెట్టుకుంటాం. దీన్ని మనము చిన్న బిజినెస్ నుంచి ఎంతో పెద్దదానికి దాకా తీసుకెళ్ళచ్చు.
ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన పాలమ్మిన పూలమ్మిన అంటాడు కదా, అతను కూడా అప్పుడు స్టార్టింగ్ చిన్న 1-2 నుంచి స్టార్ట్ చేసినాడు. ఇందులో చెప్పాలంటే ఇప్పుడు మెయిన్గా పొద్దున్నే లేస్తాం, పొద్దున్న 4 గంటలకు లేస్తాం. మనం 4 బర్రెలు ఉన్నాయి అనుకున్నాం కదా, 4 బర్రెలు ఉన్నప్పుడు పొద్దున్న 4 గంటలకు లేస్తాము, పాలు వెండుతాం, పాలు వెండి పాలు డైరీకి వేసి దాని తర్వాత వచ్చి పేడకాలు ఎత్తేసి అంటే అవి దాని పెంట అంతా తీసేసి క్లీన్ చేసేసి దాని తర్వాత గడ్డి కోసుకొస్తాం, లేదంటే సొప్ప కోసుకొస్తాం, ఫుడ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, వాటర్ తాగుతాం, లేదంటే దాణా పెడతాం. దాని తర్వాత షెడ్ క్లీన్ చేసుకుంటాం, అంతే. దాని తర్వాత ఫ్రీ టైమే. మళ్ళీ ఏం చేస్తాం, మధ్యాహ్నం ఒకసారి నీళ్ళు తాపుతాం, లేదంటే దాణా పెడతాం, అప్పుడు గడ్డి వేస్తాం. మనం పొద్దునే కోసుకొచ్చేటగా ఆ గడ్డి వేస్తాం. మళ్ళీ ఈవినింగ్ ఒక 4కి అప్పుడు వెళ్ళి గడ్డి కోసుకొస్తాం, గడ్డి ఆరు సప్ప ఏదైనా కానీ అది కోసుకొచ్చి దాని తర్వాత పాలు వెండేసి పాలు తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చేసి డైరీలో దాని తర్వాత ఇంటికి వస్తాం. దాని తర్వాత వచ్చిన వెంటనే ఒక 7 గంటలకి అట్లా నీళ్ళు దాపేసి దాని తర్వాత మళ్ళీ గడ్డి వేస్తాం, అంతే. సింపుల్. డైలీ ఇదే ఉంటుంది. ఇందులో మనం ఎంత ఇష్టపడి మన వర్క్ చేసుకుంటే దానిని మేపుకుంటే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది. అవి ఎంత హెల్తీగా ఉంటే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది. దానిని బాగా చూసుకుంటేనే మనం బాగుంటాం. ఇంక ఇదే మనకి ఎంత లేదన్నా ఇందులో మనకి ఒక 60,000 కన్ఫర్మ్ మిగులుతుంది. పర్ మంత్ 60,000 మిగులుతుంది. ఏమంటే మనకు కష్టం ఉంటుంది. కష్టం అనుకుంటే ఇప్పుడు అది కూడా కష్టం ఉంటుంది కదా, కష్టం లేనిదే ఏది రాదు. మనకు హెల్త్ బాగుంటుంది. మనకు పల్లెటూరులో పొల్యూషన్ ఏమి ఉండదు. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాము. మనం ఆ పని ఈ పని చేస్తుంటాం కదా, బాడీ ఫిట్ గా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు కొంత ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ లేకపోయినా కూడా ఇప్పుడు సప్ప వేసుకోవడానికి అలా ప్లేస్ తీసుకొని ఉంటాము, లేదంటే అది రెంట్కి తీసుకుంటాము. ఆ ప్లేస్ లోనే మనకు కావాల్సిన కూరగాయలు అలాంటివి పండించుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇందులో. మన బర్రెలు హెల్తీగా ఉంటే మనకి ఇంప్రూవ్మెంటే ఉంటుంది. ఇట్లా ఇందులో ఎలా అంటే మనం ఎంత చేసుకుంటే అంత లాభం, అంత బెనిఫిట్ ఉంటుంది. అందులో అలా కాదు, నువ్వు ఎంత చేసినా ₹1,00,000 జీతమే వస్తుంది. నువ్వు 2 రోజులు కంటి మీద నిద్ర లేకుండా చేసినా కూడా నీకు ₹1,00,000 జీతమే వస్తుంది. ఇందులో అలా కాదు, 4ని 8 బర్రెలు చేయొచ్చు, 8 16 బర్రెలు చేయొచ్చు. నిర్ణయం నీదే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనకి బర్రెలుగా శవానికి పిల్లని ఎవరు ఇస్తారు అనే డౌట్ మీద ఉంటారు. అది మీ చాయిస్. నేను కూడా అతి తొందరలో నా ఎంపైర్ని నిర్మిద్దాం అనుకుంటున్నా. వీలైన తొందరలో అన్ని సౌకర్యాలు చూసుకొని దింపి చూపిస్తా. మరి ఈ వీడియో అంతే గాయ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బర్రెలు కాసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.